క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరికున్న శుభాభివందనాలండి. అందరూ బాగున్నారు కదా? వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చదువుతున్నాను చూడండి. నేను మీతో చెప్పినదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నందుదువు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మరొకసారి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇక్కడ నిలబడిన అల్పురాల్ని, అయోగ్యురాల్ని, ఎందుకు పనికిరని ఇక్కడ నిలబెట్టిన తండ్రి నీకు వందనాలు. నా శరీర ప్రాణాత్మని నీ చేతులుగా అప్పగిస్తున్నాను నాయన. మీరే సూటిగా తేటగా నాయన ముఖాంతరంలో నుంచి ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరితో మీరే మాట్లాడమని, వాక్యానుసారమైన జీవితాలు ప్రతి ఒక్క బిడ్డ జీవించడానికి కృప చూపించి సహాయమును దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. మరి ఒకసారి వాక్యం చదువుకుందామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. అండ్ ఈరోజు చాలామంది కూడా ప్రతి నోరుకి ఎంత వస్తే అంత మాట్లాడడమే. ఆ మాట కరెక్టా కాదని ఆలోచించరు. ఆ మాట వల్ల ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ మనసు ఎలా నొచ్చుకుంటుందో, వాళ్ళు ఎలా బాధపడతారో అని కూడా ఆలోచించరు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తూ ఉంటారంటండి. దేవుడి వాక్యం సెలవిస్తుంది, మనం మాట్లాడే ప్రతి మాట కంటండి ఒక దినమునంట మనం అందరం కూడా లెక్క చెప్పవలసి ఉందంట. మనం ఇష్టానుసారంగా మాట్లాడేస్తూ ఉంటాం. ఈ లోకానుసారంగా ఎవరికి బదులు చెప్పాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ ఒక దినం అంటూ వస్తుందంటండి. ఆ దినం కూడా దేవుడు రాసేసాడు ఇక్కడ, విమర్శ దినమున. అంటే రేపు పొద్దున్న రాకడొచ్చాక మన అందరం ఆయన సింహాసనం మీదట నిలబడి ప్రతి మాట నువ్వు ఎందుకు మాట్లాడావు, ఈ మాట వల్ల నీకేంటి ఉపయోగం, దీనికి కారణం ఏంటి అని ప్రతి కూడా దేవుడు అంటండి మనల్ని అడుగుతారంట. ఆ మాటకి మనం ఏం చేయాలో తెలుసంటే లెక్క చెప్పాలంట. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట అది ఎటువంటి మాట ఆలోచించుకుని మాట్లాడాలి. ఈ రోజులో చాలామంది ఎందుకు మాట్లాడతారో కూడా తెలియదండి. ఇష్టానుసారంగా మాట్లాడతారు, వ్యర్థమైన మాటలు, పనికిరాని మాటలు. ఆ మాటల వల్ల ఏ ఉపయోగం ఉండదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, విస్తారమైన మాటలు అంటండి దోషం ఉండక మానదంట. అక్కడెక్కడ కూర్చుని మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడేసుకుని మనమే వాళ్ళకి తీర్పులు తీర్చేస్తూ ఉంటాం. మనం తీర్పు తీర్చకూడదంటండి. తీర్పు తీర్చుకోవడాలంటే దేవుడే. తీర్పు తీర్చడంత వారం మనమైతే కాదు. మనలో లోపాలు ఉంటాయి, మనలో పాపాలు ఉంటాయి. చాలామంది వారిలో లోపాలు, వారిలో ఉన్న పాపాలు, వారిలో ఉన్న మైనస్ పాయింట్లు వారు గుర్తించరు. కానీ ఎదుటి వాళ్ళలో చెప్పమంటే ఎక్కడ లేని అన్నీ చెప్పుకుంటూ వచ్చేస్తారు. ఎదుటివారి గురించి చెప్తున్నావు కదా నువ్వు, ఎదుటివారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, మరి నీ గురించి నువ్వు ఒక్కసారి ఆలోచించుకున్నావా? నేను ఇలా ఒకరి గురించి నేను మాట్లాడుతున్నానే, అసలు నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, నేను ఎలాగున్నాను, నేను దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతుకుతున్నానా, దేవునికి నచ్చినట్లు నేను మాట్లాడుతున్నాను, నా క్రియలు ఎలా ఉన్నాయి, నా భక్తి ఎలాగుంది, నా భక్తి జీవితం ఎలాగుంది, నా విశ్వాస జీవితం ఎలాగుందని ఒక్కసారి మనకు మనం ఆలోచించుకోగలుగుతున్నామంటారా? మనకు మనం ఆలోచించుకోమండి. ఎదుటివారి గురించి మాట్లాడమంటే ఎక్కడ లేని అన్నీ మాట్లాడుకుంటూ వచ్చేస్తాం. ఎదుటివారి గురించి చెప్తారా, భక్తి చేయదు, అలా చేయదు, ఇలా చేయదని. మరి నువ్వు చేస్తున్నావా భక్తి? నువ్వు ఉంటున్నావా నిజాయితీగా? నువ్వు ఉంటున్నావా నమ్మకంగా? చాలామంది అంటారు, భర్తకి అలాగా ఆయన అపనమ్మకం చేయొచ్చా, లేకపోతే తల్లిదండ్రులకి అలాగ ద్రోహం చేయొచ్చా? అలాగని ఎదుటివారి గురించి నువ్వు మాట్లాడినప్పుడు మరి నీ భర్తకు నువ్వు నమ్మకంగా బ్రతుకుతున్నావా? నీ తల్లిదండ్రులకు నువ్వు నమ్మకంగా బ్రతుకుతున్నావా? లేదు కదండి. మనం జీవించాం, కానీ ఎదుటివారి గురించి మాట్లాడమంటే ఎంత చక్కగా మాట్లాడతామో, ఎంత చక్కగా చెప్పుకుంటామో. మనలో ఉంటాయి తప్పులు, మనలోనూ ఉంటాయి పాపాలు, మనమో చేస్తాం. కానీ ఎదుటివారి పాపాలు, వారి తప్పులు ఎత్తి చూపుతాం. మనే సరి చేసుకో, మనలో మనకే ఉంటాయి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఏంటంటే ప్రతి మాట కంట కొన్ని మాటలను రాయించలేదు దేవుడు అక్కడ. నువ్వు ఉదయం లేచిన కానించి మరలా సాయంత్రం పడుకునే వరకు మాట్లాడకుండా ఉంటావా? ఈ రోజుల్లోనండి భోజనం చేయకుండా మానేస్తారు, కానీ మాట్లాడకుండా మనిషిని ఉండగలరా? ఒక్కరోజు ఎవరితో మాట్లాడకుండా ఇంట్లో అలా ఉండండి.
ఇంకా మీకు అసలు మైండ్ పనిచేయదు. మాట్లాడాలి, ఏదో ఒకటి మాట్లాడాలి. మాట్లాడే వారితో చెప్తున్నారు. కొంతమంది అయితే అసలు తక్కువే మాట్లాడతారు చాలామంది. కొంతమంది వాళ్ళకి మాట్లాడకపోతే ఏమి తోచదు, ఏదో ఒకటి వాళ్ళ గురించో వీళ్ళ గురించో ఏమీ లేకపోతే సినిమాల గురించో సీరియల్ గురించి కూడా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. ఆ సీరియల్లో అత్తగారు అలాగంట, ఈ సీరియల్లో కోళ్ళు ఇలాగంట, అత్తగారు కోళ్ళని చంపేసిందంట, కోళ్ళు అత్తగారిని చంపేసిందంట, బావమరిది ఇలాగంట, బావ అలాగంట, ఇంకేమీ లేకపోతే లోక విషయాలు. లేదా పలానా హీరో అలాగంట, పలానా హీరో అలాగంట, పలానా రాజకీయ నాయకుడు ఇలాగంట, పలానా రాజనాయకుడు. ఇంతగా మాట్లాడిపోయినా ఆ మాటల వల్ల నీ జీవితం ఏమి బాగుపడద్దా? నీ కుటుంబం ఏమైనా వద్దిల్లిపోద్దా? అభివృద్ధి అయిపోద్దా? ఉండదు. మన ఖాళీ సమయం దొరికితే ఇరుగు పొరుగుతో మంచి చెట్లు మాట్లాడుకోవచ్చు, అది వేరు. ఏం మెలగున్నారా, బాగున్నారా, ఏంటి ఆరోగ్యం, ఇది వేరు. కొంతమంది పని కట్టుకుని లోక వార్తలు మాట్లాడడానికే వెళ్తారు, లోక విషయాలు చెప్పుకుంటాకే వెళ్తారు. ఎందుకవి పనికిరాని వాటి. కానీ ఆ మాటలు బట్టి రేపు పొద్దున్న మనం ఏం చెప్పాలంటే లెక్క చెప్పాలి. నువ్వు లెక్క నేను చెప్పేస్తాను అనుకుంటే మాట్లాడు. ఇప్పుడు మనుషులకి మభ్య పెట్టేయచ్చండి. నేను కావాలని మాట్లాడేటి, వాళ్ళంటే నేను అన్నాను, ఇలా అంటే ఇలాగన్నానని నువ్వు మనుషులు మభ్యపెట్టి నువ్వు మాట్లాడచ్చు. దేవుణ్ణి మభ్యపెట్టలేవు నువ్వు. మనుషులకి ఏదో తారుమార్గం చేసేసి వాళ్ళ మనసును అంగీకరించేలా మాట్లాడచ్చు నువ్వు. దేవుణ్ణి అలా చేయలేం మనం. నువ్వు తప్పు నేను ఎప్పుడు చెప్పానండి అని అనొచ్చు. నువ్వు నేను మాట్లాడాను అని చేయను అంటాడు. అప్పుడు దేవుడు ఒక స్విచ్ నొక్కుతాడు. అక్కడ నీ బతుకు చెట్ట అంతా అలా వచ్చేస్తుంది. అప్పుడు ఏమన్నా మాట్లాడగలవా? మాట్లాడలేదు. ఆయన నువ్వు మాట్లాడే ప్రతి మాట అక్కడ రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఆయన నీ జీవితం అంతా నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు అక్కడ రికార్డ్ చేస్తాడు. ఎందుకంటే మనుషులు మనం ఇటు అటు మాట్లాడేస్తాం కదా. గమ్ముని ఇలాగ అన్నామంటే నేను ఎప్పుడు అన్నాను అంటావు, అనేసి కూడా అన్నానా అంటావు. అందుకే దేవుడు ముందుగా ఏం చేస్తున్నాడంటే రేపు పొద్దున మనుషులు ఇలాగ అంటారు, నేను అడిగినప్పుడు నేను అన్నానండి అని అంటారు, నేను అనలేదని అంటారు అని నేను ముందుగానే దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటను కూడా రికార్డ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు బొంకెత్తావు, నేను అనలేదు ప్రభు, ఎవరు చెప్పారు ప్రభు నీకు నువ్వు అనేస్తావు. అప్పుడు అయితే ఆగమ్మ ఒక నిమిషం నుంచో చూడని నీ బ్రతుకు చెట్టుగాని ఒక్క బటన్ నొక్కుతాడు. అప్పుడు వచ్చేస్తుంది. అప్పుడు చెప్పాలి నువ్వు. మరి మాట్లాడలేదన్నా నువ్వు ఏ సమయంలో ఎప్పుడు మాట్లాడాడో టైము డేట్తో సహా దేవుడు నీకు నీ మాటలు ఏం చేస్తారో తెలుసండి, రికార్డ్ చేస్తూ ఉంటాడు. అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు చెప్తావా? అప్పుడు కూడా నేను చెప్పలేదంటావా? ఈ రోజుల్లో చూడండి కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. అంటే తప్పులు ఏమన్నా అంతర్గతంగా జరిగిన ఈ వీడియోలో కొన్ని లీక్ అయి బయటకు వచ్చేస్తూ ఉంటే కొంతమంది ఏమంటారు, మేము కాదు, ఆ రీతిగా వాళ్ళు క్రియేట్ చేశారు, ఆ రీతిగా మనుషుల్ని పెట్టి చేశారు, లేదా ఆ రీతిగా వాయిస్లు పెట్టి ఆ రకంగా మాట్లాడినట్టు చేశారు అని మాట్లాడుతూ ఉంటారు. మనం టీవీ ఛానల్స్లో గట్టా చూస్తే రేపు దేవుడి దగ్గర కూడా అలాగే అంటారా? నేను అనలేదు ప్రభు, మీరు క్రియేట్ చేసినట్టున్నారు. అలాగా మీరు మనుషుల్ని పెట్టి మీరు దేవుడు కాబట్టి అలా పెట్టి చేశారంటే ఇంకా నీతో మాట్లాడిన అవసరం లేదు, తీసిపోండి నరకంలోకి అంటాడు అంతే. ఇంకా దేవుడు అటువంటి మనుషులు కూడా ఉంటారండి. అవి దేవుణ్ణి మభ్యపెట్టేయాలని చూసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ మన ప్రతి మాటకి ఏం చేయాలంటే అండి లెక్క చెప్పాలంట. మరి లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉంటేనే నువ్వు ఏ మాట అయినా ఆలోచించి మాట్లాడు. ఏ మాట అయినా మనము ఆలోచించి మాట్లాడాలి. ఆయన అంటున్నాడు ఏమంటే మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట. మంచి మాటల గురించి అనలేదు ఆయన, వ్యర్థమైన మాటలు. కొంతమంది పనికిరాని మాటలు మాట్లాడతారు, వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. అవి ఏమి జీవితానికి ఉపయోగపడవు. నేను 4-5 కలిసి ఉంటే చక్కని దేవుని మాటలు మాట్లాడుకో, దేవుని గురించి మాట్లాడుకో, దేవుని పట్ల చేసిన మేలుల గురించి మాట్లాడుకో. దాంట్లో తప్పేముంది? దేవుడు మా పట్ల ఎలా చేశాడండి, మా కుటుంబం పట్ల ఎలా చేశాడండి, మా బిడ్డల పట్ల ఎలా చేశాడండి. ఒకప్పుడు మా జీవితము, మా బ్రతుకులు, మా కుటుంబం దేని స్థితిలో ఉంటే ఇదిగో దేవుడు నమ్ముకున్నాక మా బ్రతుకులు దేవుడు ఎంత గొప్ప స్థితిలో నిలబెట్టాడండి. దేవుని గురించి 4 మాటలు మాట్లాడు. నీకు జరిగిన మేలుని బట్టి సాక్ష్యం చెప్పుకో నలుగురికి. అవేం వ్యర్థమైన మాటలు కాదే, దేవుని గురించే మాట్లాడుకుంటున్నావు. చక్కగా నలుగురు కలిసి ఉంటే చక్కగా ప్రార్థన చేసుకుని చక్కగా దేవుని వాక్యం చదువుకుని నీకు ఒకవేళ చెప్పుకుని ఒప్పుకుంటే 4 దేవుని మాటలు చెప్పుకుంటే. కానీ 4 అమ్మలక్కలు కూర్చున్నా, 4 పురుషులు కూర్చున్నా ఏమొచ్చేస్తాయంటే వ్యర్థమైన మాటలు. ఆ పక్కింటావిడి ఎలాగంట, ఆ ఎదురింటావిడి ఎలాగంట, వాళ్ళ కోళ్ళు ఎలాగంట, వాళ్ళ కొడుకు ఎలాగంట, వాళ్ళ కూతురు ఎలాగంట. పురుషులైతే రాజకీయాలు, పలానా పార్టీ అధికారి అలాగంట, ఆ అధికారి ఎలాగంట, ఆ అధికారి ఎలాగంట, ఆయన ఎలాగంట, ఆయన మనమే తీర్పులు తీర్చేస్తాం.
అలా చేయొచ్చా, ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా, అలాగే అలా మాట్లాడుకునే వాళ్ళకే వాళ్ళ పదవులు. అప్పుడు వీళ్ళు అనుకున్నట్టు చేసేస్తారేమో. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున ఏం చేయాలంటండి, లెక్క చెప్పవలసి ఉండును. మరి ఇప్పుడు వరకు నువ్వు ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడావో, మనం ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడి ఉన్నామో, పనికిరాని మాటలు మాట్లాడి ఉన్నామో ఒకసారి ఆలోచించండి. ఏమనుకుని ఈ లోకపు మనుషులకి ఎవరికి మనం లెక్క అప్పచెప్పవలసిన పని లేకపోయినా ఒక దినం వస్తుందంట. ఆ దినాన్ని మనం ఏం చేయాలంటండి, లెక్క చెప్పాలంట. ఆ కింద వచనంలో చూడండి, 37వ వచనం, నీ మాటలను బట్టే నీతిమంతుడు అని తీర్పునందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని కూడా తీర్పునందుదు అంట. మనం నీతిమంతులమో అపరాధులమో అనంట మన యొక్క నోటి మాటను బట్టే మనం తీర్పు పొందుతామంట. కొంతమంది మాట్లాడతారండి, ఎందుకో ఆ ఇంగ్లీష్ మాట ఇంగ్లీష్ అంటే మామూలు ఇంగ్లీష్ కాదండి, ఇది బూతుల పంచాంగం. మాటకు ముందోటి మాట వెనకోటి. వాళ్ళు మాట్లాడిన మాటల్లో మామూలు మాటలు 10% ఉంటాయేమో, 90% అవ్యర్థమైన మాటలే, ఆ పనికిరాని మాటలే. ఎందుకో ఆ మాటలు. కాబట్టి ప్రతి మనిషి అంటండి వ్యర్థముగా మాట్లాడే ప్రతి మాటకి ఏం చెప్పాలంటండి, విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. మన మాటను బట్టినంట మనం నీతిమంతులమో, మన మాటను బట్టమే అపరాధులమో అని అంటండి దేవుడు అంటండి తీర్పు తీర్చుతాడంటండి. కొంతమంది మాట్లాడే మాటల వ్యర్థమైన భాషల్లో ఎందుకు మాట్లాడతారో అర్థము పద్ధము ఉండదు. మాట్లాడే మాటల్లో ఎక్కువ ఆపదాలే వస్తూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం మాట్లాడే మాటను బట్టంట మనం నీతిమంతులమా అపరాధులమా అని దేవుడే తీర్పు తీస్తాడంటండి. మనం తీర్పు తీర్చనక్కర్సిన అవసరం లేదు. చాలామంది అంటారు ఆవిడకి అలాగా వద్ది, వీళ్ళకి ఇలాగా వద్ది, వాళ్ళంతా వీళ్ళు ఎంత అని మనమే మా నోటి బాటను బట్టి తీర్పులు ఇచ్చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నారు, మీరు తీర్పు తీర్చకుడి, తీర్పు తీర్చడం ఎవరిదంటండి, దేవుని వంతండి. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట అది వ్యర్థమైన మాట లేకపోతే మంచి మాట అని మనం ఆలోచించి మాట్లాడాలి మన మాట. సామెతల గ్రంథంలో ఉంటుందండి, ఈ సామెతల గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనం చదువుదాం చూడండి. 3వ వచనం, తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును. ఏంటండి వాక్యం, తన నోరునైతే ఎవరైతే కాచుకుంటాడో తను ఏం చేసుకుంటాడంట, కాపాడుకుంటాడు. ఊరు కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. సామెతలు 13:3 అండి. తన నోరు కాచుకునేవాడంట కాచుకునేవాడు తను ఏం చేసుకుంటాడంటండి, కాపాడుకుంటాడంట. కొంతమంది వ్యర్థమైన మాటలు, పనికిరాని మాటలు, ఏవేవో మాట్లాడి ఏం తెచ్చుకుంటారంటే ఇంటి మీద గొడవలు తెచ్చుకుంటారు. ఆ గొడవలు కాస్త గొడవలతో కొట్టుకునేదాకా అయిపోతాయి, కొట్టుకుని నరుక్కునేదాకా అయిపోతాయి. కొన్ని ప్రాణాలు కూడా పోతాయి. నోరుందగానే ఇష్టానుసారంగా మనం మాట్లాడేసి తర్వాత మనం ఏం తెచ్చుకుంటాం, మన మీదకి కీడు తెచ్చుకుంటాం. ఊరు కనుక మాట్లాడేవాడు ఏమవుతాడంట, నాశనం అయిపోతాడంట. కొంతమంది అయితే ఇష్టానుసారంగా ఎదుటివారి బిడ్డల గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చూడలో చెందరు. ఇంతకే ఎవరో ఏదో చెబితే ఆ మాటను బట్టి అది నిజమో అబద్ధమో తెలుసుకోకుండా ఆ మాటను బట్టి వీళ్ళు మాట్లాడేసి తీర్పులు తీరుస్తారు. తర్వాత ఆ మాట అన్న వాళ్ళకి, ఆ ఇంటి వాళ్ళకి తెలిసి వాళ్ళు ఈ ఇంటి మీద గొడవ రావడం, మీరు చూసారా, చెందారా, ఈ తప్పు చేసినట్టు మీరు ఎందుకు మాట్లాడాలి, అలాగని ఇంకా మాట మీద మాట అలగల మాట పెరిగిపోయి కొట్టుకునేదాకా పరిస్థితి. ఎందుకంట, నువ్వు చూసావా, వాళ్ళు చేయడం నువ్వు చూసావా, వాళ్ళు చెందడం నువ్వు చూసావా. ఎవరో చెప్పిన మాట మనం వినేసి వెళ్ళిపోయి దెబ్బలాడేయడం కాదు, వెళ్ళిపోయి మాటలు అనేయడం కాదు. అది నిజమో కాదో మనం ముందు నిర్ధారించుకోవాలి. అది నిజమో కాదో మనము తెలుసుకోవాలి. తెలుసుకొని అప్పుడు మాట్లాడడానికి మనము మాట్లాడాలి. ఎవరో ఏదో చెప్పింది అది నిజం అనుకుని అది నిజమా కాదా తెలుసుకోకుండా వెళ్ళిపోయి వాళ్ళ మీద దెబ్బలాటకి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా మాట్లాడేస్తే రేపొద్దున మాట్లాడే వ్యర్థమైన మాటకు నువ్వేం చేయాలంటే ఖచ్చితంగా లెక్క చెప్పాలి. ఈ జనాలు కూడా అంతేనండి. ఒక మాట ఎలా ఉంటుందంటే, వాళ్ళ తిట్టారంట వాళ్ళ ఆవిడ్ని వాళ్ళ భర్త గారు అని అంటారు. ఒక అమ్మ వెళ్ళి ఏంటి కేక అనిపించినాయి అంటే, భార్య భర్తలు కదా ఏదో కేకలు వేసుకున్నట్టున్నారులే అని చెప్తుంది. ఈవిడ వెళ్ళి పక్క ఆవిడకంటది అలా ఆయన కొట్టేశాడంట అని చెప్తుంది. ఆ పక్క ఆవిడకి వెళ్ళిపోతే ఇరగ తీసి కొట్టేశాడంటే, బెడ్ ఎట్టు కొట్టేశాడంటే, కర్ర ఎట్టు కొట్టేశాడంట అని చెప్తుంది.
ఆడోళ్ళు ఈడ్చేసి బయట తన్నేసి కొట్టేశాడంట అని చెప్తుంది. ఒకదానికి అక్కడ జరిగిన దానికి మళ్ళీ కొసరేసి చెప్తారు కొంతమంది. అక్కడ ఉన్నది ఉన్నట్టు ఒక ఆవిడ చెప్తుందండి, దానికి మళ్ళీ ఇంకో కొసరం, ఇంకో తాలింపు ఇంకో అలగలగలగా వార్త వెళ్ళిపోయి ఆఖరా ఇంటోళ్ళకి చేరుతుంది. మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి దెబ్బలాట. అక్కడ జరిగిన విషయం ఏంటి? ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి, అంతేగాని దాన్ని ఇంకా అనని మాటలు అన్నారని, చేయని పనులు చేశారని, ఇంకా ఎగస్ట్రా మాటలు మాట్లాడి నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడే మనుషులు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, తన నోరును కాచుకునేవాడంట తను తాను కాపాడుకుంటాడంట. ఈరోజులో చాలా ఈ దెబ్బలాటలో ఈ చాలా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి తెలుసా? నోరు కాచుకోకే. నోటికి ఎంత వస్తే మాట్లాడి చివరికి ఏం తెచ్చుకుంటున్నారంటే వారి కుటుంబాల మీదకి దెబ్బలాట్లు, వారి కుటుంబం నాశనం అయిపోవడం. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నోరు కాచుకోలేక, తన నోటిని కాచుకోలేక ఏం చేస్తున్నారంటే వారి కుటుంబంలోకి గొడవల్ని అనేక రీతిగా వారి జీవితాలని పాడు చేసుకునే స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు అంటున్నారు, తన నోరు కాచుకునేవాడు తను కాపాడుకుంటాడు. ప్రతి మనిషి మాట్లాడే వ్యర్థమైన మాటలకు లెక్క చెప్పాలి. మరి ఇప్పుడు వరకు నువ్వు ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడావు ఒక్కసారి ఆలోచించి. ఇప్పటి నుంచి అయినా ఖాళీ వాక్యం వింటున్న ఎవరైనా ఇప్పటి నుంచి అయినా ఆ వ్యర్థమైన మాటలను విడిచిపెట్టేసి దేవుడి దగ్గర ఒప్పుగా, అవును ప్రభు ఇప్పటిదాకా నేను చాలా ఎన్నో వ్యర్థమైన మాటలు మాట్లాడాను ఆయన, ఇంకెప్పుడు అటువంటి మాటలు మాట్లాడి దేవుని క్షమించమని అడిగితే ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. ఇప్పటి నుంచి అయినా ఏం చేయాలో తెలుసండి, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఉండడము మంచిది. ఎందుకంటే రేపొద్దున మాటలు బట్టి మనం అక్కడ రేపొద్దున లెక్క చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇప్పుడు ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఉంటారండి, పై అధికారులు నీ మీద ఒక బాధ్యత పెడతారు. ఆ బాధ్యతలన్నీ ఒక ప్రాజెక్టులన్నీ అన్నీ పెడతారు. అవేం చేయాలి? నువ్వు అన్నీ పూర్తి చేసాక పై యజమానికి నువ్వు లెక్క అప్పచెప్పాలి కదా. చెప్పాలా వద్దా? చెప్పాల్సిన అవసరం ఏముంది? నా జాబ్ నాకు ఇచ్చేశారు, నా ఉద్యోగం నాకు ఇచ్చేశారు, నా ఇష్టానుసారిగా నేను చేస్తానంటే పై అధికారి ఊరుకుంటాడండి. నీకంటూ పైన నాయకులు ఉంటారు, వాళ్ళకు నువ్వేం చేయాలి? లెక్క అప్పచెప్పాలి. అలాగే దేవాతి దేవునికి కూడా రేపొద్దున విమర్శ దినం నువ్వేం చేయాలి? లెక్క అప్పచెప్పాలి. రోమాపత్రికలో ఉంటుందండి, తెద్దామా? రోమాపత్రిక 14వ అధ్యాయము, రోమాపత్రిక 14వ అధ్యాయము 12వ వచనం. ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. మన గురించి అంటే దేవునికి ఏం చేయాలంటండి? లెక్క అప్పగించాలంట. మరి లెక్క అప్పగించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇంకా వ్యర్థమైన మాటలు మాట్లాడుతూనే ఉన్నావా? నీ జీవితాన్ని, నీ ప్రాణాన్ని కాపాడుకునే స్థితిలో ఉన్నావా? నాశనం చేసుకునే స్థితిలో ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. ఉదయం లేచిన నుంచి సాయంత్రం వరకు నేను మాట్లాడే ప్రతి మాటలో ఏవి మంచి మాటలు ఉన్నాయి, ఏవి వ్యర్థమైన మాటలు ఉన్నాయి, ఎన్ని వ్యర్థమైన మాటలు నేను మాట్లాడాను, ఎన్ని మంచి మాటలు నేను మాట్లాడాను. మన మాటను బట్టే మనం నీతిమంతులమో అపరాధులమో దేవుడు తీర్పు తీరుస్తాడంటండి. అపరాధులమైతే మండుచున్న అగ్నిగుండంలోనికి, నీతిమంతులమైతే దేవుడు అనుగ్రహించే మనకు పరలోక రాజ్యం దేవుడు ఇస్తాడు. మరి ఏ రీతిగా బతుకుతున్నావు నువ్వు? అపరాధిగా బ్రతుకుతున్నావా? నీతిమంతులుగా బ్రతుకుతున్నారా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఒకసారి మనం ఏం చేయాలండి? ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా అంట మన దేవునికి ఏం చేయాలంటండి? లెక్క అప్పగించాలంట. మరి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని మీద పెట్టిన బాధ్యతను నిర్వర్తిస్తున్నావా? లేదు కదా. దేవుని మాటలు చెప్పడానికి మనకు సమయం ఉండదు, కానీ వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి ఎంత సమయం ఉంటుందో, సమయం లేకపోయినా కుదిర్చేసుకుని మరీ చెప్పేస్తాను నువ్వు పనికిరాని మాటలు. అదే దేవుని మాటలు చెప్పాలంటే సమయం ఉన్నా సరే అబ్బాయి ఖాళీ లేదండి, రావడం కుదరదండి, పని ఎక్కువగా ఉందండి అని మన సాకులు చెప్తూ ఉంటాం. ఈ చెప్పే సాకులు మనుషులు మేము వింటాం, మేమేమీ చేయలేము, సరే అమ్మ అయితే అంటాం. కానీ దేవుడు ఎదుట చెప్పు సాకులు అలాగే వింటాడేమో. మారు మాట ఉండదు. అక్కడ వీడియో ఆన్ చేస్తారు, మొత్తం నీ బ్రతుకు చిట్టా అంత వచ్చేస్తుంది. ఆ క్రియలు మంచి క్రియలు అయితే నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. చెడ్డ క్రియలు అనుకోండి ఎక్కడికి వెళ్తావు? మండే అగ్నిగుండంలోనికి వెళ్తావు. కాబట్టి
నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడే నీ యొక్క క్రియలు కూడా ఏ విధంగా ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలండి. అలాగే సంఖ్యాకాండంలో చూస్తే అక్కడ మోషే గారు, అహరోను, మిరియాము వీళ్ళు ముగ్గురు ఉంటారండి. అయితే మోషే గారు ఏం చేశారంటే ఒక స్త్రీని వివాహం చేసుకుంటారు. వెళ్దాం సంఖ్యాకాండంలోకి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1వ వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. ఏం చేశారంటండి? అహరోను, మిరియాము, మోషేకి ఎవరో ఒక అమ్మాయి నచ్చింది, కూషు దేశస్థ స్త్రీ నచ్చింది, ఆయన వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీ అంట వీళ్ళకి నచ్చలేదంట. ఎవరికి? అహరోనికి, మిరియాంకి. ఆయన వివాహం చేసుకున్నది ఆయన, కాపురం చేసేది ఆయన. ఆయనకి నచ్చినప్పుడు వీళ్ళకి అవసరం ఏంటి? అయితే ఆ అమ్మాయి వీళ్ళకి నచ్చకంట ఏం చేశారంట? దైవజనుడైన మోషే మీరు ఏం చేశారంటే విరోధముగా మాటలాడిరి. అంటే అపరాధపు విరోధముగా దేవుని యాజకుడికి వాళ్ళు ఏం చేశారంట? మాట్లాడారంట. ఆ మాట మోషే వినలేదు. వాళ్ళు అనుకున్న మాటలు మోషే వినలేదు. కానీ ఎవరు వింటారు? దేవుడు వింటారు. చాలామంది ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుకున్న మాటలు వాళ్ళు వినకపోవచ్చు. నువ్వెవరి గురించి మాట్లాడుకుంటావో వాళ్ళు వినకపోవచ్చు, కానీ ఎవరు వింటారు? దేవుడు వింటారు. ఒక మనిషి మీదైనా, ఒక బంధువు మీదైనా, ఒక తోబుట్టు మీద, ఎవరి మీదైనా సరే, ఒక దైవజనుడి మీదైనా సరే నువ్వు కూడబలుక్కుని గ్రూపులు కట్టి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు వాళ్ళకి తెలియకపోవచ్చు, ఆ దైవజనుడికి తెలియకపోవచ్చు, ఆ వ్యక్తికి తెలియకపోవచ్చు. కానీ ఎవరికి తెలుసంట? దేవుడికి తెలుసంట. దేవుడు వింటాడంట. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు వింటాడు. అప్పుడు ఏమైందో చూద్దాం. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగంట యెహోవా ఆ మాట వినెను. ఎవరన్నారంటండి? యెహోవా మాట విన్నాడంట. మరి నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆ పక్కింటమ్మ వింటలేదేమో, ఈ ఇరిగింటమ్మ వింటలేదు, మళ్ళీ మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు వింటున్నారో వీళ్ళు వింటున్నారో చూసుకుని మరీ మాట్లాడుకుంటాం. అంటే మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళు వింటే ఏం చేస్తారు? దెబ్బలాటకు వచ్చేస్తారు కదా. మా గురించి ఎందుకు మాట్లాడుకోవాలి మీరు, మీకేం అవసరం అని అంటారు కదా. అందుకు వాళ్ళు ఎవరు వింటున్నారో ఏంటని చూసుకుని వింటారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళు వీళ్ళు వింటారేమో అనుకుంటారు. అసలు దేవాది దేవుడు పైనుంచి వింటున్నాడని అది చూసుకోరు వాళ్ళు. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం, మోషేకి విరోధంగా మాట్లాడుకుంటాం ఎవరు విన్నారంట? యెహోవా వినెను. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, మోషే భూమి మీద ఉన్న వారందులో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారముకు రండని హఠాత్తుగా మోషే, అహరోను, మిరియాములకు ఆజ్ఞ ఇచ్చాడంటండి. దేవుడు వెంటనే వాళ్ళ ముగ్గురిని ఒకసారి ప్రత్యక్ష గుడారం దగ్గరకు రండి అని పిలిచారంట. పిలిచినప్పుడు ఆయన అంటున్నట్ట యెహోవా మేఘస్తంభంలో అక్కడికి దిగి వచ్చాడంటండి. వచ్చేప్పుడు ఆయన అంటున్నాడంట, గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను, మిరియాములను పిలిచాను. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపం నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. అంటే ఒక నమ్మకస్తుడైన, దేవునితో సంబంధం ఉన్న, దేవునితో సన్నిహితమైన సంబంధం ఉన్న మోషే మీదంటండి విరోధంగా మాట్లాడడానికి అసలు మీకు భయమే లేదా అని దేవుడు అడిగాడంట. చాలామంది అండి అభిషక్తులైన దైవజనుల మీద విరోధంగా మాట్లాడతాకే ఆయన మీద ఉన్న అభిషేకం చూడరు. ఆయన మా చిన్నప్పటి నుంచి మా కళ్ళ ముందు పెరిగిన ఆయనే కదా, మాతో పాటు ఉన్న ఆయనే కదా, మాతో పాటు కలిసిన ఆయనే కదా, అవి చూసి ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. ఒక సేవకుడు అండి, సేవకు వచ్చిన తర్వాత ఆయన మీద ఉన్న అభిషేకాన్ని చూడాలి. సేవకుడు అంటే నువ్వు నేను ఎన్నుకున్నవాడు కాదు, దేవుడు ఎన్నుకున్నవాడు. దేవుడు ఎన్నుకున్న వాళ్ళని తప్పులుంటే దేవుడే సరి చేస్తాడు, దేవుడే తీర్పు తీస్తాడు. నువ్వెంత మనమెంత తీర్పు తీర్చడానికి. ఇప్పుడు ఆయనకి అమ్మాయి నచ్చింది చేసుకున్నాడు, వీళ్ళకేంటి లేదు కదా అన్నప్పుడు నేను మామూలుగా ఉండొచ్చు కదా. ఆయన అంటున్నాడు అటువంటి
నమ్మకస్తుడైన మోషేకు, నా సేవకుడైన మోషేకు విరోధంగా మీరు మాట్లాడక మీరు భయపడలేదా అని దేవుని యొక్క కోపం అంట మిరియాం మీద రగులు కొనక కుష్టి వ్యాధి గలది అయిపోయింది. నోరు అదుపులో పెట్టుకోలేకపోయింది. వాళ్ళిద్దరు ఏం చేశారని నోరు అదుపులో పెట్టుకోలేకపోయారు. ఏం తెచ్చుకుంది? వ్యాధి తెచ్చుకుంది. కాబట్టి మన నోటిని మనం ఏం చేయాలంట? కాచుకోవాలి. అదే మత్తయి సువార్తలో ఉంటుందండి 12వ అధ్యాయంలోనే, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడొద్దంట. మన హృదయము వ్యర్థమైన వాటితో నిండి ఉందనుకో అవే వస్తాయి. లేదు, మంచి మాటలతో మన హృదయం నిండి ఉంటే ఆ మాటలే వస్తాయి. ఒకసారి నీ హృదయాన్ని ఎలాగుందో చూసుకో. వ్యర్థమైన వాటిని హృదయంతో నింపుకున్నావేమో, లేదా మంచి మాటలతో నింపుకుని ఉంటే దేవుడు ఖచ్చితంగా నేను చూస్తాడు, నేను దీవిస్తాడు, నీ తన పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఒకసారి నీ హృదయం ఎలాగుందో ఒకసారి ఆలోచించు. వ్యర్థమైన వాటిని నువ్వు విడిచిపెట్టు, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టు, వ్యర్థమైన మాటలను విడిచిపెట్టు. దేవుడికి లెక్క చెప్పాలంటే మనం ఏ విధంగా ఉండాలి? మన నోటి మాటలు ఎలాగుండాలి? ఒకసారి ఆలోచించు. వ్యర్థంగా ఎవరి గురించి ఏమీ మాట్లాడుకో, ఎవరికి తీర్పులు నువ్వు తీర్చదు. నీ జీవితం నువ్వు చూసుకో, నీ బ్రతుకు నువ్వు చూసుకో, నీవు ఎలాగుంటున్నావు, నీ మాటలు ఎలాగుంటున్నాయి ఒక్కసారి చూసుకుని నిన్ను నీ దేవునికి అప్పచెప్పు. ఎవరు గొడవ నీకు అనవసరం. ఎవరు నేను పరలోక రాజ్యం తీసుకువెళ్ళరు. దేవుడే నిన్ను పరలోక రాజ్యం తీసుకువెళ్తాడు. నువ్వు ఇక్కడ బ్రతికే నీ బ్రతుకును బట్టి, నువ్వు చేసే పనులు బట్టి, క్రియలు బట్టే నువ్వు రేపొద్దున ఆయన రాజ్యం వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అన్నది నిర్ణయించబడుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నంతసేపు నీ బ్రతుకు ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైన రీతిగా ఉండాలి. నీ క్రియలు దేవునికి నచ్చినట్టుగా ఉండాలి. మంచి పనులు చేసేవారుగా ఉండాలి. దేవునికి ఒక రోజు మనం లెక్క అప్పచెప్పాలి. లెక్క అప్పచెప్పాలంటే మన నోటంటే వ్యర్థమైన మాటలు రాకుండా మంచి మాటలు మనం మాట్లాడాలి. మన నోటి మాటను బట్టే మనం నీతిమంతులమో అపరాధులమో దేవుడు నిర్ణయిస్తాడంట. మరి నీతిమంతులుగా మనం ఉండి దేవుని రాజ్యము చేరుకుందామా, అపరాధులుగా ఉండి మరి నరకానికి వెళ్దామా అన్నది మనం ఈ భూమి మీద ఉండగానే డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి ఎవరైతే నరకానికి వెళ్ళాలని అనుకోరు కాబట్టి మనం దేవునికి ఇష్టమైన రీతిగా నీతిమంతులుగా బ్రతికి దేవుడిచ్చే పరలోక రాజ్యాన్ని చేరుకుందాం. అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయన. ఆయన అవును ప్రభువా, ప్రతి వ్యర్థమైన మాటకు నువ్వు లెక్క అప్పచెప్పవలసిందని దేవుని నువ్వు ఆయన వాక్యంలో రాయించావు ప్రభువా. మరి ఇప్పుడు వరకు ఎంతమంది బిడ్డలు వాక్యాన్ని విన్నారో నాయన, ఆ రీతిగా వారు జీవించే కృప వారికి దయచేయని వారి హృదయాలను మీరు తెరవమని అడుగుతున్నాను. ప్రతి ఒక్క బిడ్డ నీ రాజ్యాన్ని చేరుకునే కృప చూపించండి. ఎంతమంది వారి హృదయాలను సరి చేసుకుంటారో, వారి జీవితాలను సరి చేసుకుంటారో వారిపై నీ కృపించమని సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.